At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అండదండగా ఉండడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతూ ఉంది. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వము పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా విషయంలో సరికొత్త మైలురాయిలను అధిగమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి రైతు బంధుగా మరి ప్రారంభమైన ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వము రైతులకు అందించిన మొత్తం నిధులు పంపిణీ ఏకంగా 46% పెరిగింది. దీంతో ఈ మొత్తము 73,320 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వం అధికార డేటా ప్రకారం 2018లో ఈ పథకం ప్రారంభించినప్పుడు కేవలం భూమి ఉన్న సుమారు 58 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందింది. 2 ఏళ్లలో 23,070 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింత విస్తృతం చేయడంతో కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకు కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో ప్రస్తుతం ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య 73 లక్షల మార్కును చేరుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో 50,250 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటి వరకు తక్కువ కాలంలోనే 23,070 కోట్ల రూపాయలు లబ్ధిదారులకి విడుదల చేసింది. అత్యధికంగాను నల్గొండ జిల్లాలో 5,491 కోట్ల గరిష్ట నిధులు. ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 9 లక్షల మందికి, నిరుపేద వ్యవసాయ కూలీలకు సైతం చేర్చి వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూర్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సంబంధించిన ఆర్థిక భారం పెరిగినప్పటికీ రైతు సంక్షేమం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాకి 5,491 కోట్ల రూపాయల నిధులు అందాయి. బోగస్ లబ్ధిదారులు ఏరువేత కార్యక్రమాన్ని కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్ ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా వ్యవసాయ భూములు లేని హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడం కోసం బోగస్ లబ్ధిదారులు ఏరువేత కార్యక్రమాన్ని అధికారులు వివరించారు. సాగులేని భూములని ఈ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల కాగా విడతల వారీగా ఇవి రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి.